మహారాష్ట్రలో 48 ఎంపీ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది సార్. ఈ నెల 30న కొల్హాపూర్లో ఒక సభ జరగబోతోంది. ఆ తర్వాత పూణేలో అలాగే ఔరంగాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో ఓడిన జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాలనే బీఆర్ఎస్ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వాస్తవంగా చాలా స్పెక్యులేషన్ వచ్చింది అంటే టీఆర్ఎస్ ఓడిపోయాక తెలంగాణలో ఇక బీఆర్ఎస్ అనేది ఉండదు అని. కానీ బహుశా ఫర్ డిఫరెంట్ రీజన్స్ బీఆర్ఎస్ను కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసుకున్నట్టున్నారు. దీని ప్రయోజనం మొదటిది కేసీఆర్కు. ఇప్పుడు కేసీఆర్ శాసనసభకు వచ్చి ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా శాసనసభను ఫేస్ చేయాల్సిన అవసరం ఉన్నదిగా. బహుశా ఆయన ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాలు, ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో కొల్లాపూర్లో మీటింగ్ పెట్టాలి, షోలాపూర్లో మీటింగ్ పెట్టాలంటే ఎవరు పెట్టాలి? సో తెలంగాణ నాయకులు పోయి పెట్టరు కదా, జాతీయ నాయకుడిగా కేసీఆరే పెట్టాలి. అందువల్ల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటానికి బీఆర్ఎస్ ప్రాజెక్ట్ కంటిన్యూషన్ ఉపయోగపడుతుంది. ఇది మొదటి బెనిఫిషరీ కేసీఆర్ అవుతారు. ఎందుకంటే ఎవరికైనా వ్యక్తిగతంగా 10 ఏళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాజకీయాలను అప్రతిహతంగా దశాబ్దాలుగా శాసించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలకారకుడైన వ్యక్తి సభలో కూర్చోవాలి అంటే వ్యక్తిగతంగా కొంత ఎంబరాస్మెంట్ ఉండొచ్చు. డెమోక్రటిక్ స్పిరిట్తో చూస్తే ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు అధికారంలో కూర్చుంటారు. అధికారము శాశ్వతం కాదు, ప్రతిపక్షము శాశ్వతం కాదు. కానీ ఎవరైనా డెమోక్రటిక్ స్పిరిట్ ఎంతున్నా పర్సనల్ ఇన్హిబిషన్స్, వ్యక్తిగతమైన ఇబ్బందులు, భావాలు ఉంటాయి. మనం కూడా వాటిని పూర్తిగా కొట్టిపారేయలేము. ఎందుకంటే ఎవరమైనా మానవులమే కనుక మానవులకు సహజమైన భావాలు, ఇబ్బందులు, మనోభావాలు ఉంటాయి. సో అందువల్ల కేసీఆర్కు ఉండడాన్ని నేను తప్పుపట్టను. బట్ చూద్దాం. కేసీఆర్ ఇప్పటి వరకు ఆయనే శాసనసభాపక్ష నేత బీఆర్ఎస్కు. ఆయన అనారోగ్యం రీత్యా ఆయన సభకు రాలేదు. కేసీఆర్ సభకు వచ్చి తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎదుర్కొని టీఆర్ఎస్కు ప్రధాన పాత్ర నాయకుడిగా ఉంటూ జాతీయ రాజకీయాల వైపు ఉంటాడా, లేదా బీఆర్ఎస్ నేషనల్ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది, పొలిటికల్ ప్రాజెక్ట్ కనుక రాష్ట్ర రాజకీయాల్ని ఇతరులకు అప్పచెప్పి తాను జాతీయ రాజకీయాలు ఉంటాడో చూడాలి. సో అందువల్ల ఈ బీఆర్ఎస్ యాక్టివ్ అవుతోంది అన్నప్పుడు వచ్చే క్వశ్చన్, వాట్ ఈజ్ కేసీఆర్స్ పొలిటికల్ ఫ్యూచర్, పొలిటికల్గా ఏం చేయబోతున్నాడు కేసీఆర్. రెండవది ఏంటి అంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ను వదిలేస్తే సాధారణంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొంత డిమారలైజేషన్ మొదలవుతుంది. సో అందువల్ల బీఆర్ఎస్ ముందున్న ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే తన పార్టీ శ్రేణుల నాయకుల మొరాల్ను నిలబెట్టి 5 ఏళ్ల పాటు పోరాటాన్ని కంటిన్యూ చేయాలి. అందుకే దానికి తగ్గట్టుగా స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓడిపోయింది 2% ఓట్లతోనే, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్ లాంటి చోట భారీ విజయాలు సాధించారు. ఇప్పటికీ అనేక స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ఏ ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు పార్టీని ప్రతిపక్షంగా ధీటుగా నిలబెట్టడానికి కూడా ఈ జాతీయ పార్టీ ప్రాజెక్ట్ కంటిన్యూషన్ ఉపయోగపడుతుంది. చూడు, టీఆర్ఎస్ అనేది ఓటమితో డిమారలైజ్ కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇలాంటి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది, ఓటములు ఎదుర్కొంది, అవహేళనలు ఎదుర్కొంది. రాజశేఖర్ లాంటి వారు శాసనసభలో మీకు 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని అపహాస్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో 2 లక్షలతో గెలిచిన కేసీఆర్ 20,000తోనే కరీంనగర్లో గెలవాల్సిన దుస్థితి ఎదుర్కొన్నారు. ఇవన్నీ కొత్త కాదు బీఆర్ఎస్ ప్రస్థానంలో. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ను తన పార్టీ శ్రేణులకు ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మూడవది, రేపు ఎంపీ సీట్లు ఇక్కడ మహారాష్ట్రలో అక్కడ ఎక్కడ కలిపో 10, 15 గెలుచుకోగలిగితే జాతీయ రాజకీయాల్లో కనుక హంగ్ పరిస్థితులు వస్తే అప్పుడు క్రియాశీలక పాత్ర కూడా పార్లమెంట్లో జాతీయ రాజకీయాల్లో పోషించే అవకాశం ఉంటుంది. బహుశా ఈ 3 కారణాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పొలిటికల్ ప్రాజెక్ట్ను మధ్యలో ఆపకుండా దాని లాజికల్ కంక్లూజన్ వైపు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉండాలి.